తెలంగాణలో కొందరు మంత్రులు సొంత ఎజెండా అమలు చేస్తున్నారా? చిట్ చాట్ పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు రగులుస్తున్నారా? రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చే కుట్ర చేస్తున్నారా? ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చిచ్చు పెడుతున్నారంట. తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక అంతో ఎంతో టీడీపీ కేడర్ తోడ్పడింది. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు, సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ కేడర్ కాంగ్రెస్ కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. కొంతమంది నేతలైతే ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల తమ పార్టీ జెండాల కన్నా టీడీపీ జెండాలే ఎక్కువ కనిపించేలా చేసుకున్నారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి మరీ థ్యాంక్స్ చెప్పి వచ్చారు. కానీ ఇప్పుడు వారు ప్రవర్తిస్తున్న తీరు విచిత్రంగా ఉంది. గెలుపు సంగతి తరువాత ఇప్పుడు అసలైన రాజకీయ చేయాలనుకుంటున్నారు. అలా అనుకుని తాము ప్రయాణిస్తున్న బోటుకు చిల్లులు పెట్టుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్ పేరుతో అమరావతిపై వైసీపీ వాయిస్ వినిపించారు. వరదల తరువాత పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. అమరావతిలో వరదలు రాలేదని ఆయనకు తెలుసు. కానీ ఆయన వైసీపీ వాయిస్ వినిపించాలనుకున్నారన్న అనుమానం తలెత్తుతోంది. దానివల్ల తమ పార్టీకి ఎంత నష్టం చేస్తున్నారో ఆయనకు తెలుసు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ ని తీసేసి అసెంబ్లీ కట్టాలంటున్నారు. అక్కడ కడితే వ్యూ బాగుంటుందట. ఇలాంటి పిచ్చి మాటల వల్ల ఎవరికి నష్టమో ఆయనకు తెలియక కాదు. కాంగ్రెస్ ని నిండా ముంచేందుకు మునుగోడు ఉప ఎన్నిక తెచ్చి పరిస్థితి కాస్త మెరుగుపడేసరికి కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి నేతలు సొంత రాజకీయ ఎదుగుదలకు పార్టీని నిండా ముంచుతున్నారన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీపై ఇప్పుడు వీరు విషం చిమ్మాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమూ లేదు. కానీ వీరిది ప్రత్యేకమైన ఎజెండా. అదేమిటో కాంగ్రెస్ ముఖ్య నేతలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు. ముందు ఆ పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదు. కానీ ఇలా తమ పార్టీపై పదే పదే వ్యతిరేకత పెంచుకునే పనులు మాత్రం చేస్తున్నారు.